రౌతులపూడి మండలం ములగపూడి, రాజవరం, గంగవరం, దిగువ సిగవాడ, ఎగువ శివాడ, రామకృష్ణాపురంకి చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అనుచరులు ముద్రగడ నివాసంలో ముద్రగడను కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ముద్రగడ నివాసానికి వచ్చిన వైసీపీ నాయకులు ముద్రగడ అనుచరులకి ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ, నేను 20 ఏళ్లు రాజకీయంగా పదవులు లేనప్పటికీ మీరందరూ నా మీద ఇప్పటికీ చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను నా తండ్రిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించడంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వరపుల సుబ్బారావును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రజలకు కుల మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరపుల సుబ్బారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని చూసి వైసీపీకి ఓట్లు వేయాలన్నారు. ప్రతిపాడు నియోజకవర్గానికి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు ఇప్పటికీ నియోజకవర్గంలో చిరస్థాయిలో నిలిచిపోయాయన్నారు. ముద్రగడ పద్మనాభం వారి పోటీ చేసినప్పుడు కూడా ఎన్నికల్లో ఓట్లు వేయాలని, ఎప్పుడూ కూడా ఎవరి మీద ఒత్తిడి తేకుండా ఎన్నికల్లో పోటీ చేసేవారని అన్నారు. ఈ ఎన్నికల్లో స్వయంగా తాను ఆసక్తి చూపించి కాకినాడ పార్లమెంటులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయానికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత కలయిక ఏర్పాటు చేసిన ముద్రగడకు వరపుల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. రౌతులపూడి నుండి వచ్చిన వైసీపీ నాయకులు, ముద్రగడ అభిమానులు వరపుల సుబ్బారావు, ముద్రగడ తనయుడు గిరిబాబును కలిశారు. బయటికి వెళ్ళొద్దని చెప్పండి సార్. మన గౌరవం కాదు సార్. పెద్దలకి సినిమాలో ఉంటుందండి, కాకినాడలో మా సినిమాలు ఉండేది సార్. రిలీజ్ వారం అయిపోతాం సార్. తగ్గించండి సార్, తగ్గించి బాధ్యత పెంచండి సార్ పిల్లల్ని. ఎన్నికలు అయిపోయిన 4 నెలల తర్వాత మీరు నెట్లో చూడండి సార్, ఏ వ్యాపారాలు బాగున్నాయి, సబ్సిడీలు దేనికి ఉన్నాయి స్టడీ చేయండి సార్. ఆ సబ్సిడీని బట్టి లోన్ అడుగుదాం సార్. లోను కావాలంటే సునీల్ గారు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తే బ్యాంకు వెంటనే తెచ్చి ఇచ్చేస్తారు సార్. ఆయన చేతులు బ్యాంకులు ఉన్నాయి సార్. అప్పటికే వాళ్ళు కూడా అలాగనుకోండి, వారు, నేను, గీత గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ పరమాయించండి బ్యాంకుకి, లోన్ ఇచ్చే వరకు కూడా మేము వదలం అని చెప్పి అలాగ వాయించాం సార్. ఆ విధంగా పిల్లల్ని మనం అదుపులో పెట్టుకునండి. వాళ్ళకి బాధ్యత పెంచాలి సార్. తల్లిదండ్రులని చూసుకోవాలి, తల్లిదండ్రులకి మనం భోజనం పెట్టాలి అనే ఆలోచన వాళ్ళకి పెంచాలి సార్. పెంచితేనే బాధ్యతగా ఉంటారు సార్. తక్కలాడుతుంటారండి, సరదాగా మాట్లాడు సీరియస్ అయిపోతుంది సార్. కొట్టుకోవడం జరుగుతాయి సార్. ఇంక పెద్దలు వచ్చేస్తాయి సార్. ఎప్పుడైతే బాధ్యతగా పెంచి పెట్టారో వాళ్ళ మీద కంట్రోల్ వచ్చేస్తారు సార్. దయించి కాపు సోదరులను కోరుకునేది నేను, పిల్లల్ని అదుపులో పెట్టమని, తండ్రి గారు ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ అన్న మాట తెచ్చుకోవద్దని కాపు పెద్దల్ని కోరుకుంటూ ఉన్నానండి. అలాగే ఇతర కులాల పెద్దలు కూడా, ఇతర కులాల వస్తువులు చాలా మంది వచ్చారు. మీ పిల్లలను కూడా చెప్పండి అయ్యా, మీ అందరి పిల్లలను కూడా పరిశ్రమ పెట్టడానికి ఒక కులమే కదా సార్, అన్ని కులస్తులకి ప్రయత్నం చేస్తాం సార్. ఆ కులం పెట్టుకోకండి సార్, తక్కువ ఎక్కువే కాదు సార్. అన్ని కులాలకి వాళ్ళకి అర్హత ఉంది. అర్హతని మనం అమలు చేసుకుందాం. అమలు చేయమని అడుగుదామండి. కాపుకి చెప్పారు అని అనుకోకండి, అందరికీనండి. ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద, మా మీద పెట్టండి. వారికి అన్ని రకాల సదుపాయాలు, చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి ఆ ఇద్దరు ప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో పాటు నేను కూడా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వీరికి సాయం చేసి పెట్టండి, వీరికి సబ్సిడీ లోన్ ఇప్పించండి అయ్యా, బ్యాంక్ చెప్పండి అయ్యా అని అడుక్కుంటాం సార్. దెబ్బతినేస్తాం. ఆ పెట్టే యజమాని ఇంకో మనిషి చాలు. 5 లక్షలతో స్టార్ట్ చేయండి, స్లోగా పెంచండి. వచ్చే సంవత్సరం 10 లక్షలు చేయండి. అన్ని రకాలుగా ఎంపీ గారితో పాటు, ఎమ్మెల్యే గారితో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ కార్యక్రమాలు మన పిఠాపురం నియోజకవర్గాన్ని బంగారం చేయమని అడగడానికి
మాకు చేయూత ఇవ్వండి, మాకు అండగా ఉండండి. పిఠాపురం ప్రత్యేకత మనం నిరూపించాలా. నిరూపించిన రోజునండి మీ అందరం కలిసి వెళ్ళి, అయ్యా ముఖ్యమంత్రి గారు, పులివెంద కాదు మీ మొదటి స్థానం పిఠాపురం నియోజకవర్గం అయ్యా, రెండో ప్లేసు పులివెంద పెట్టుకోండి అయ్యా అని అడిగే పరిస్థితి మీలో ఉందండి అయ్యా. మీరు చేస్తే మాకు అక్కడ వాయిస్ పెరుగుతుంది. చరిత్రలో మళ్ళా సినిమా హీరోలు రాజకీయ రంగంలో రారుస్తారు. ఒకసారి తోయకపోతే మాత్రం దరిద్రం సార్. మాకి వచ్చేస్తా దొరికిపోతున్నారండి. రంగు వేసి వచ్చేస్తే అందంగా అంటున్నాం, రంగు లేకపోతే ఎవరో తిరగట్లేదు మనకండి. అయ్యా వీళ్ళు మన సేవ చేయడం కోసం కాదండి, వారి షూటింగ్ కోసం వారికి ఎమ్మెల్యే పదవి కావాలంట. ఆ శుభం అంటారా? మన పదవులు ఎందుకు, ఆ పదవుల కోసం ఎందుకు ఓట్లేస్తున్నాం సార్? మన కష్టం వస్తే ఆదుకుంటారని మనం ఓటేస్తున్నాం సార్. ఓటేసి మనిషి హైదరాబాద్ షూటింగ్లో ఉంటే మనం ఓటేసి మనిషి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకే మనిషి ఎవరు చెప్పండి సార్? ఎవరు ఉంటారు సార్? సినిమా వాళ్ళ సంగతి బాగా తెలుసు సార్ నాకు. మీరు ఎవరు పుట్టలేస్తే సినిమా యాక్టర్లో 50లో కట్టేస్తారు మన అనగా సినిమాలు, 50లో కట్టేస్తారు సినిమాలు. సినిమా రంగం గురించి మాకు తెలుసు బాగానండి. ఇదంతా నిన్నగా మనం వచ్చారు సినిమా ఫీల్డ్కి. సినిమా హీరోలు సినిమాలో ఉండాలండి, రాజకీయంలో ఉండాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాసేవాళ్ళండి. ఇక్కడ కాలువ ఉందండి, ఇక్కడ గట్టు ఉందండి, ఇక్కడ మావ చెట్టు ఉందండి, ఇక్కడ తుమ్మ చెట్టు ఉందని చెప్పి మనం రాసేవాళ్ళు సార్. అయ్యా మనం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న రోజున పేదవాళ్ళు 5 ఏళ్ళు కాదని 10 ఏళ్ళతో భోజనం చేస్తారండి. మన యువత కూడా చాలా హ్యాపీగా ఉండేలాగా చూడండి. మనం పిల్లలకి కుర్రలు ఆశ్చర్యం తిరుగుతుంటే ఏం చేస్తాం మనం అండి? ముందు పెళ్లి చేస్తామండి. పెళ్ళని గుడి పండండి అది. అంటే ఇంటికి రావాలంటే పెళ్లి చేయబోతుంది. అలా తిరుగుతూ ఉంటాడు. రాత్రి 12 గంటలకు వచ్చి లేపుతుంటాడు. తండ్రి గారు తెలియకుండా తల్లికి, అయ్యా వాడికి దొంగ కట్టి కూడా లేవు అనుకోండి అయ్యా. అలాగండి పెళ్ళి అనేది ఒక వెలిబండండి. పెళ్ళి అయిన తర్వాత ఇంకా బాధ్యత పెంచడం కోసం ఒక వ్యాపారం పిలిస్తే రెండో గుదిబండి అబ్బాయి. రెండో గుదిబండి వచ్చేటప్పటికండి బండి స్పీడ్ 30లో వెళ్తుందండి, 100లో వెళ్దండి. అయ్యా రెండో గుదిబండి లేదనుకోండి 100లో వెళ్తాడు. ప్రాణం గాలిపోతున్నాయి సార్, కుటుంబాలు చీకటి అయిపోతున్నాయి సార్. ఆ గుదిబండి ఎప్పుడైతే ఉందో మనిషి